తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమకంటూ ఉన్నతమైన పొజిషన్ని సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే కమర్షియల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ గారితో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొంది సంపాదించుకున్నారు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 సంవత్సరాల తర్వాత ఒక భారీ సక్సెస్ను కట్టబెట్టింది. ఇక ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 30% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే లేదు. ఇక రకంగా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ కొన్ని పుకార్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎలాంటి స్పందన చేయలేనప్పటికీ ఇలాంటి నెగిటివ్ వార్తలను ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటూ రీసెంట్గా హరీష్ శంకర్ కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా హరీష్ శంకర్ గారు ఈ సినిమాల గురించి మాట్లాడారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో అభిమానులకి నేను ఇవ్వబోయే గిఫ్ట్ చూసి పాన్ ఇండియా ఖచ్చితంగా షేక్ అవబోతోంది. దీనికోసం మీరందరూ వెయిట్ చేయాలి. ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేయవద్దు. త్వరలోనే ఒక అప్డేట్తో వస్తా. సెప్టెంబర్ 2వ తేదీన అదిరిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది కానీ అది ఎప్పుడు మళ్ళీ సెట్స్ మీదకి వస్తుందనే దాని మీదే క్లారిటీ అయితే లేదు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రామ్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఈ రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అందుకోలేదు.